వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరుగుతున్న చర్చలు, అరెస్టులు, అసలు ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి, ఈ వాదోపవాదాలు ఏంటి, మతపరమైన చర్చలు, కులపరమైన చర్చలు, అసలు క్రైస్తవులు జోసఫ్ అనే పేరు బయటకు వచ్చినందుకు ఇలా జరుగుతుందా, లేదంటే వరుసగా 4 బెయిల్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఒక దేశద్రోహి అనే కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగానే దేశద్రోహ, లేకుంటే నిజంగానే దేశద్రోహిలాగా మాట్లాడిందా? ఇవన్నీ కూడా మనం చూస్తే ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా మనకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కొందరి వాదనలు ఈయన మావోయిస్టుల గురించి, నక్సల్స్ గురించి డిస్కషన్ అది ఇది అని చెప్పేసి, కొంతమంది ఏమో రాముని తిట్టిండ్రు అని కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు లేదు కానీ రావణ్ మాట్లాడితే తప్పేముంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్టయితే ఒకటే వినిపిస్తుంది, ప్రశ్న రావణ్, ప్రశ్న రావణ్, ప్రశ్న రావణ్. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు లేవా అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ 4 బెయిల్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుంది చట్టం? అంటే దీని వెనుక కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయా, లేదంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే ఇలా చేస్తుందా, హోమ్ మినిస్టర్ వాళ్ళే ఇలా చేస్తున్నారా, చట్టం ఒకటే ఇట్లా చేస్తుందా, లేకుంటే కేంద్రం ఏమైనా ఇందులో హస్తం ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఒక రావణ్ణి కేంద్రం టార్గెట్ చేస్తుందా? మీరు ఆలోచించండి. ఒక యూట్యూబర్ని కేంద్రం టార్గెట్ చేస్తుందా? సో నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానో మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే కొన్ని అపార్థాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే వీడియో మొత్తం కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చల గురించి కొన్ని ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ ప్రశ్నల గురించి మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఈ వివాదం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యకుండా వచ్చింది? ఇది ప్రశ్న రావణ్ దగ్గర నుండి స్టార్ట్ అయిన విషయం అని నేను అనుకోవడం లేదు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల ముందుకు అండ్ గవర్నమెంట్ ముందుకు. నేను ఈ ప్రశ్నలు తీసుకురావాలి అని అనుకుంటున్నా. అవేంటంటే చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్ లో చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లో కనపడడం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ పెద్ద చర్చగా మారింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఎప్స్టీన్ ఫైల్స్ వైపు చూడడం జరిగింది. మీడియా, సోషల్ మీడియా, నేషనల్ మీడియా మొత్తం కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వైపు చూడడం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ గారు కూడా కనపడడం చాలా ఆశ్చర్యం, షాకింగ్ కు కూడా గురి చేసింది. సో ఇది पार्लियामेंट లో కూడా చర్చకు దారి తీసింది. अभी एक एप्स्टीन फाइल की चर्चा हो रही है पूरी दुनिया में। उसके बारे में भारत के प्रधानमंत्री को आरोपित किया गया। उसके बारे में सरकार को स्पष्टीकरण देना चाहिए। तथ्य के कोई चीज को बोलना, मैं कह रहा हूँ स्पष्टीकरण देना चाहिए। आपके पास कोई तथ्य है तो आप सर, अगर कोई मैं ये कह रहा हूँ मान्यवर, संसद है, इसमें अगर आपके पास कोई स्पष्टीकरण तो देना चाहिए अगर कोई आरोप लग रहा है। हमारे देश का अपमान है मान्यवर। इनके बोलने के बाद मैं आपको समय देता हूं। आप कैसा काम करना चाहते हैं? खत्म होने से बाद देता हूं। अरे भाई, भारत के प्रधानमंत्री पे आरोप लग रहा है, आप लोग उस आरोप का जवाब नहीं देना चाहते? చూడండి ఒకసారి, పార్లమెంట్ లో కూడా अभी एक एप्स्टीन फाइल की चर्चा हो रही है पूरी दुनिया में। उसके बारे में भारत के प्रधानमंत्री को आरोपित किया गया। उसके बारे में సో పార్లమెంట్ లో కూడా ఈ చర్చ జరిగింది అంటే, అసెంబ్లీలో కాదు పార్లమెంట్ లో ఈ చర్చ జరిగింది అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ వైపు తిరిగింది. ఎందుకంటే అందులో సైంటిస్టులు ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల నుండి సీఎంలు, ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీలు, వీళ్ళందరూ అక్కడ కనపడేసరికి ప్రపంచం మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ వైపు దృష్టి పెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు దీని మీద అని పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత కొద్ది రోజులకే, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొద్ది రోజులకే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అవ్వగానే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అందరు మర్చిపోయిర్రు.
మర్చిపోయి ప్రధాని నరేంద్ర మోడీ అందులో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయడం జరిగింది. ఇది ఒక సమస్య. ఎఫ్స్టీన్ ఫైల్స్ లో నిజంగానే నరేంద్ర మోడీ ఉన్నాడా లేదా? ఎందుకంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఒక దేశానికి ప్రధాని. ఆయన ఉన్నాడా లేదా? ఒకవేళ ఉన్నాడంటే ఎఫ్స్టీన్ ఫైల్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆయన అక్కడికి? ఎందుకంటే అది నార్మల్ ప్లేస్ కాదు కదా, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సో దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వైపు తిరగడం జరిగింది. సో ఇక్కడ వ్యత్యాసం చూస్తే ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి మరచిపోవాలని వార్ స్టార్ట్ అయిందా, లేకపోతే నిజంగానే వార్ స్టార్ట్ అయిందా, లేదంటే వార్ స్టార్ట్ చేశారా? ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్, అయోధ్య రామ మందిరం స్కామ్ గురించి చాలా మంది జూన్ నెలలో, దాదాపు ఇది 2021 నుండి కొనసాగుతూనే వస్తుంది, కానీ 2026 జూన్ నెలలో దీన్ని మళ్ళీ వైరల్ గా మార్చిండ్రు. ఇది ఎవరో క్రైస్తవులో ముస్లింసో ఒక మతానికి సంబంధించో అడిగిన ప్రశ్నలు కాదు, ఇది బీజేపీ సీనియర్ లీడర్ ఆరోపిస్తున్న ఆరోపణలు మాత్రమే. ఇది కూడా నిజాలు అని నేను చెప్పడం లేదు. ఈ క్వశ్చన్ అంటే ఈ ప్రశ్న నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. అయోధ్య రామ మందిరం స్కామ్ గురించి ఇప్పటికీ కూడా ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ నోరు తెరవడం లేదు? మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే గుడి స్థాపించే దగ్గర నుండి డొనేషన్స్ వరకు కూడా మొత్తం ఆయనే చూసుకున్నారని చెప్పి బీజేపీ లీడర్సే అనడం జరుగుతుంది. మరి ఆ డొనేషన్స్ స్కామ్ ఏమైంది? సో ఇప్పుడు కొనసాగుతున్న చర్చ ఏంటంటే అయోధ్య రామ మందిరం డొనేషన్స్ ఎక్కడ పోతున్నాయి, ఇందులో స్కామ్ జరిగింది, భూమి గురించి స్కామ్ జరిగింది అని కొంతమంది బీజేపీ లీడర్సే మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్ గా ఒక వీడియో చూసినట్టయితే చూడండి, నేను వినిపిస్తా. देखिए, सच अगर बोल देंगे तो बहुत चोट लगेगी और मैं विवाद में फंस जाऊंगा खुद, क्योंकि वो लोग बड़े पावरफुल लोग हैं। तो इसलिए मारे डर के मैं सच नहीं बोल रहा हूं। मैं मारे डर के सच नहीं बोल सकता। देखिए, सच अगर बोल देंगे तो बहुत चोट लगेगी और मैं సో ఆయన ఏమంటున్నాడంటే, నిజం నేను చెప్తే, ఈయన ఎవరో కాదు, బీజేపీ లీడర్. ఈయన ఏమంటున్నాడంటే అయోధ్య రామ మందిరం గురించి, ఆ స్కామ్ గురించి నేను నిజాలు చెప్తే వాళ్ళకి హట్ అవుతారు వాళ్ళు, అందుకనే నేను చెప్పను. ఇంకోటి ఏంటంటే వాళ్ళతోటి పెట్టుకున్నంత పెద్దోడిని కూడా కాదు నేను అని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. వినండి ఒకసారి. विवाद में फंस जाऊंगा खुद, क्योंकि वो लोग बड़े पावरफुल लोग हैं। ఒకవేళ ఆ స్కామ్ గురించి నేను బయటకు తీసుకొస్తే వాళ్ళు పెద్ద పవర్ఫుల్ వ్యక్తులు, నేను ఇరుక్కబోతా, పస్ జాయింగే అని ఆయన అంటున్నాడు అనమాట. ఈయన ఒక ఒక క్రిస్టియనో లేకపోతే ముస్లిమో సిక్కునో వాళ్ళు వీళ్ళు కాదండి, ఈయన బీజేపీ లీడర్ అండ్ పక్కా హిందూ. చూడండి. देखिए, सच अगर बोल देंगे तो बहुत चोट लगेगी और मैं विवाद में फंस जाऊंगा खुद, क्योंकि वो लोग बड़े पावरफुल लोग हैं। ఆయన ఏమంటున్నాడంటే, నేను నిజాలు బయటికి పెడితే నేను వివాదంలో ఇరుక్కుపోతా, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు అని. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సో ఈ వివాదంలో నిజాలు బయటికి రాలేదు. అయోధ్య స్కామ్ గురించి, డొనేషన్స్ స్కామ్ గురించి, భూ సేకరణ స్కామ్ గురించి ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. సో ఆ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కూడా నోరు విప్పడం లేదు. ఒకటి, ఎఫ్స్టీన్ ఫైల్స్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ కనిపిస్తే ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. ఎందుకు స్పందించాలి ఆయన అంటే, మనమందరం భారతదేశానికి ఒక ప్రధానిగా మనం ఎంచుకున్నాం కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది నేనా కాదా, దాని వెనుక నిజాలు వేరే ఉన్నాయి అని కనీసం మీడియాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎఫ్స్టీన్ ఫైల్స్ పక్కన పెడితే అయోధ్య రామ మందిరం అని నిర్మించిర్రు, చాలా డొనేషన్స్ వచ్చినాయి, ఎంతో అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరాన్ని ఓపెన్ చేసిర్రు. ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నారు, దర్శించుకుంటున్నారు, వస్తున్నారు. కానీ
2021 నుండి 26 వరకు ఇప్పటి వరకు ప్రెసెంట్ కొనసాగుతున్న ఈ ఆరోపణల పైన ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు నోరు విప్పడం లేదు? దాదాపు ఈ సంవత్సరంలో జూన్ 20 నుండి బాగా వైరల్ అవుతున్నాయి ఈ స్పీచ్లు, ఈ వీడియోస్. నేను ఇప్పుడు దాకా మీకు చూపించిన వీడియోస్ ఇవి వైరల్ అవుతున్న క్రమంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వరుస అరెస్టులు, గందరగోళాలు, కేసులు. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక కేసు మాసిపోవడానికో, లేకుంటే కొన్ని ఈ వైరల్ స్పీచ్లు కానీ, లేకుంటే కొన్ని వచ్చే టాకింగ్స్ కానీ, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి ఇవన్నీ జరుగుతున్నాయా అని కూడా మనం ఆలోచించవచ్చు. లేదంటే అయోధ్య స్కామ్ గురించి కానీ, లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ లీడర్స్ కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయానికి వస్తే తిరుపతి కల్తీ లడ్డు గురించి గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయకపోవచ్చు. ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యిండ్రో అప్పుడు టీటీడీ లడ్డు గురించి ఆయన మాట్లాడిండ్రు. మంచిది, చాలా మంచిది. సో ఆ కల్తీ జరిగిందని ఆయన మెట్లు గడగడం జరిగింది, పాపం పోవాలి అని చాలా మంచి పని చేసిర్రు. మరి అయోధ్య స్కామ్ గురించి ఎందుకు ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం లేదు? తిరుపతిలో ఉన్న దేవుడు అయోధ్యలో ఉన్న దేవుడు కాదా? ఆలోచించండి ప్రజలారా. ఎందుకు అయోధ్య స్కామ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా మాట్లాడడం లేదు? నరేంద్ర మోడీ మాట్లాడడం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. అదే టీటీడీ లడ్డు, ఓన్లీ లడ్డూలో స్కామ్ అంటే ఎంతో మంది తినే ప్రసాదంలో స్కామ్ జరిగింది, నెయ్యి స్కామ్ జరిగింది, కల్తీ జరిగింది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు అయోధ్య గురించి నోరు విప్పడం లేదు? ఇది సమస్య కాదా? ఆలోచించండి. ఇది సనాతన ధర్మంలో ఉన్న టెంపుల్ కాదా? ఇది ఒక విషయం, ఆలోచించండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో నేషనల్ గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు చర్చలు, ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికా, లేదంటే మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం, ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం నేషనల్లో జరుగుతున్నవి ఇష్యూస్ కాకుండా ఈ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసి రాష్ట్రంలో కూడా జరుగుతున్న ఇష్యూస్ ని ఆలోచించండి మీరు. తెలంగాణ రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మహిళా వాలంటీర్స్ మిస్సింగ్ అయ్యిండ్రు, అదైపోయింది. దాని తర్వాత నేను ముఖ్యంగా రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ నేను గెలిస్తే మొట్టమొదటిగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసే నేను టేకప్ చేస్తా అని అన్నారు. దాని తర్వాత రీసెంట్ గా గాదె సాయి కృష్ణ 23 కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి, 26 కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి అంటున్నారు. ఆయన ఏజ్ వచ్చేసి 25 నుండి 26 ఉంది అని వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది. ఇంత ఏజ్ ఉన్న ఈయన పైన 26 కేసులు ఉన్నప్పుడు రీసెంట్ గా రావణ్ణి ఇన్ని స్టేషన్స్ కు తిప్పుతున్న పోలీస్ వాళ్ళు ఎందుకు సాయి కృష్ణని తిప్పలేదు? అసలు సాయి కృష్ణని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఈయన ఒక నేరస్తుడు, ఈయన 23 కేసులు ఉన్నాయి ఈయన పైన, లేకుంటే ఇప్పుడు అంటున్నారు ఆయన కనిపిస్తలేరు, మిస్సింగ్ అయిండ్రు, చంపేసిండ్రా, లేకుంటే లాకప్ డెత్ చేసిండ్రా, ఏమైంది అని క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు ఆయన ఒక మైనర్ అమ్మాయిని ఇంట్లో అత్యాచారం చేసిండ్రు, అలాంటి క్రిమినల్ గురించి నన్ను అడిగితే నేను ఆ బాధ్యుణ్ణి అని పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. అయితే ఆయనను ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అంటే చట్టం అంటే మీకు గౌరవం లేదు, న్యాయం అంటే మర్యాద లేదు. మరి సాయి కృష్ణను ఎందుకు మీడియాకు ఎక్స్పోజ్ చేయలేదు? సో ఇది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఆ తల్లి బాధ ఇప్పటి వరకు ఆ బాధగానే మిగిలిపోయింది. రాజేష్ మహాసేన ప్రెస్ మీట్ పెట్టి ఏమని అడుగుతున్నాడంటే, వైసీపీ వాళ్ళే ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీ సైడో లేకపోతే టీడీపీ సైడో లేకపోతే జనసేన సైడో నాకు అవసరం లేదు రాజకీయాల గురించి. నేను మాట్లాడేది ఏంటంటే
మహసేన రాజేష్ ఏమన్నారంటే వైసీపీ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఆరోపిస్తారు, వాళ్ళే న్యాయం మాట్లాడతారు, వాళ్ళే అన్యాయం మాట్లాడతారు. సో మహసేన రాజేష్ గారిని నేను ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా. మాట ఏంటంటే సుగాలి ప్రీతి విషయం మీకు కనబడడం లేదా అంటే, సుగాలి ప్రీతి తల్లి వైసీపీ ఎమ్మెల్యేనా, లేకపోతే మంత్రా, లేకపోతే జగన్ అక్కనా, లేకపోతే జగన్ చెల్లెలా, ఎవరు? అసలు సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసింది, దాన్ని బయటికి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ కాదా? మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వైసీపీ నాయకురాలు అయిపోయిందా? సో మహసేన రాజేష్ గారు మా దగ్గరకు వస్తే మేము న్యాయం చేయమని అడిగినరు. ఇదొక విషయం ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ అనేది ఇప్పటికి లాకప్ డెత్తా, నిజంగానే ఆయన బ్రతికున్నాడా, చనిపోయిందా, మిస్సింగ్ అయిందా, అసలు ఏమీ తెలుస్తలేదు. సిఐ నాగరాజును మాత్రం అరెస్ట్ చేసి ఆ కేసులో ఒక 2-3 పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. ఒక వ్యక్తి ప్రాణం తీస్తే ఆయన ఒక క్రిమినల్ కాబట్టి అని అంటున్నారు. క్రిమినల్ అయితే ప్రాణం తీసే అధికారం ఉందా? ఆలోచించండి. క్రిమినల్ అయితే ప్రాణము తీసే అధికారం చట్టానికి ఉందా? ఒకవేళ అట్లా చట్టానికి ఉంటే మరి న్యాయస్థానాలు ఎందుకు? సిఐ నాగరాజును అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టిర్రు. ఆ కేసు వివరాలు ఇప్పటికి కూడా బయటికి రాలేదు. అసలు సాయి కృష్ణ బ్రతికున్నాడా లేదా అనేది కూడా తెలియదు. సో సాయి కృష్ణ కేసు మహసేన రాజేష్ కి కనబడడం లేదా? ఆలోచించండి. సో మహసేన రాజేష్ ని నేనేం అడుగుతున్నా అంటే, మీరు ఇగో మేమిద్దరం మా 2 పార్టీల్లో పొత్తులోకి వెళ్తున్నామని మీరు ప్రకటించండి, మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అది వదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా, ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలంటే ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లాంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగే కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధ్యతలు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిది ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు, బాధితులు వైసీపీ వాళ్ళే, పోరాడేవాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ కుల నాయకులు వైసీపీ వాళ్ళే, ఆ మత నాయకులు వైసీపీ వాళ్ళే. ఏంట్రా బాబు అంటే ఎవడన్నా ఒక క్యారెక్టర్ వేస్తాడు, 2 క్యారెక్టర్లు వేస్తాడు. ఏటే బాబు దశావతారం, ఒక్కొక్కడు దశావతారం వేస్తున్నారేంటారు నాయన. మీరు రాజకీయం చేయాలంటే పార్టీలుగా మాట్లాడండి. జాడ శ్రవణ్ కుమార్కో లేకపోతే ఈ ప్రశ్నారావుని వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డౌట్ లేదు అందులో. వీళ్ళందరినీ ఆడించే కీ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు కాపులు రెచ్చగొడతారు. సాయి కృష్ణ వాళ్ళ అమ్మ కూడా వైసీపీ నాయకురాలేనా అంటే క్వశ్చన్ చేసే వాళ్ళందరూ వైసీపీ నాయకులు అయిపోతారా? మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైసీపీని క్వశ్చన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడుకో లేకపోతే జనసేనకో అంటగడతారు కదా. మీరు కూడా జనసేన గెలవక ముందు, టీడీపీ గెలవక ముందు పవన్ కళ్యాణ్ ని తిట్టిర్రు. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. మహసేన రాజేష్ కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టడం జరిగింది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి తిడుతూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? వైసీపీ నాయకులు అయిపోతున్నారు. మా దగ్గరికి వస్తే మేము న్యాయం చేస్తామన్నా మహసేన రాజేష్ చూడండి పవన్ కళ్యాణ్ తిట్టడం జరిగింది. ఎట్లా తిట్టిర్రు అనేది మీరే వినండి. ఇదేమంటాడు, రేప్ చేస్తే 2 బెత్తం దెబ్బలు వేయాలట. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈడు కూడా అయ్యే పనులు చేస్తాడు కాబట్టి రేప్ చేసిన వాళ్ళు చంపేమన్నాడు అనుకో, ఫస్ట్ ఈయనే చంపాలి. ఎందుకు చంపాలి? పూనం కౌర్ ఆడియో మనం విన్నాం, శ్రీరెడ్డి ఆడియో విన్నాం. ఈడు ఆల్రెడీ 3 పెళ్ళాలుండి కూడా ఈడు చేసే రంకాసాలన్నీ మనం విన్నాం. కాబట్టి రేప్ చేస్తే ఎవడన్నా చంపేయని అన్నారంటే ఫస్ట్ ఈయన చంపేస్తారని భయం వీడికి. కాబట్టి నేను కూడా అదే ఏదో పనులు చేస్తాను. ఒకవేళ నేను రేపు పొద్దున బయటపడినా 2 బెత్తం దెబ్బలు కొట్టుదిలేంటారు బాబు జన సైనికులారని అన్నాను. అమ్మ, జనసేన వేరే మహిళా విభాగం మీకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. రేపు చెప్తాడు 2 బెత్తం దెబ్బలతో చాలంటున్నాడు. ఇదేదో బానే ఉంది, 2 బెత్తం దెబ్బలు అయితే దాన్నే ఉంది, కనిపించిన ప్రతి అమ్మాయిని రేపు చేద్దామని ఎవరైనా అనుకుంటారేమో. దయచేసి మీ అందరిని అక్క చెల్లెలుగా భావించి చెప్తున్నాను. ఆడవాళ్ళ పట్ల అంత దౌర్భాగ్యంగా మాట్లాడేవాడికి
అసలు జనసేన వేరే మహిళా విభాగంలో ఉన్న మహిళలు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఒకప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఒక సామాన్య పౌరుడిగా రాజేష్ మహాసేన మీడియాని పెట్టుకొని క్వశ్చన్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న మహాసేన రాజేష్ ఒకప్పుడు ఎట్లా ప్రశ్నించిండు, ఎట్లా తిట్టిండు, వాళ్ళ ఫ్యామిలీతో సహా తిట్టడం జరిగింది. ముగ్గురు పిల్లల్ని చేసుకున్నాడు అది ఇదని ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి వినండి. ఇదేమంటాడు, రేప్ చేస్తే 2 బెత్తం దెబ్బలు వేయాలట. ఆ మాట ఎందుకన్నా తెలుసా? ఈడు కూడా అయ్యే పనులు చేస్తాడు కాబట్టి రేప్ చేసిన వాళ్ళు చంపేమన్నాడు అనుకో, ఫస్ట్ ఈయనే చంపాలి. ఎందుకు చంపాలి? పూనం కౌర్ ఆడియో మనం విన్నాం, శ్రీనిట్ ఆడియో విన్నాం. ఈ ఆల్రెడీ 3 పిల్లలుండి కూడా ఇది చేసే రంకాసాలంటే మనం విన్నాం. కాబట్టి రేప్ చేస్తే ఎవడన్నా చంపేయనంటే ఫస్ట్ ఈయన చంపేస్తారని భయం. కాబట్టి సో విన్నాం కదా, పవన్ కళ్యాణ్ ని మహాసేన రాజేష్ క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఒకలాగా న్యాయం ఉంటది, అంతకు ముందు ఒకలాగా న్యాయం ఉంటదా? ముగ్గురు పిల్లల్ని చేసుకున్నాడు, వీడు రేప్ల గురించి మాట్లాడుతుండా, శ్రీరెడ్డి ఆడియోస్ అవన్నీ మేము వినలేదా? ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే ఫస్ట్ వీడి మీద పెట్టాలి కేసు అని మహాసేన రాజేష్ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం అడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, ప్రశ్నించిన వాళ్ళకి ఇంకో న్యాయమా అని అడుగుతున్నారు. సో ఈ కేసులన్నీ కూడా మభ్య పెట్టడానికి మాత్రమే ప్రజల దృష్టి ఇటు మళ్ళిస్తున్నారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. లేదంటే ప్రశ్న రావణ్ణి ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఓన్లీ పవన్ కళ్యాణ్ని తిట్టినందుకేనా? పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే అయితే మహాసేన రాజేష్ ని కూడా అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలి. దాని తర్వాత రోజన్ తిట్టినందుకు ఆర్పీని అరెస్ట్ చేయాలి, కిరాక్ ఆర్పీని, సీమరాజుని అరెస్ట్ చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. మతాలను దూషించే వాళ్ళు ఉన్నారు, కులాలను దూషించే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒకరినొకరు బూతులు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు. కిరాక్ ఆర్పి మహిళ అని చూడకుండా కూడా రోజను పంది మొహంది అని అన్నారు సోషల్ మీడియాలో. అది కేసు అవ్వదా? అంటే వాళ్ళు మాట్లాడితే తప్పు లేదా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు లేదా? మరి ఇక్కడ ముగ్గురు భార్యలోడు అని అన్నాడు కదా ఆయన. ముందు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని అంటున్నాడు కదా, అప్పుడు ఒక న్యాయం ఉంటది, ఇప్పుడు ఒక న్యాయం ఉంటదా? లేదంటే ఇవన్నీ చేతగాక వీటన్నిటికీ న్యాయం చేయడానికి చేతగాక, సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేయడం చేతగాక, గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో చేతగాక న్యాయం చేయడం చేతగాక, లేకపోతే ఇంకా తూని పాప విషయంలో వాళ్ళ అమ్మ నాన్న చెట్లకు పోస్టర్స్ అంటించుకుంటున్నారు, అది చేతగాక, ఈ ప్రజల దృష్టి ఇటువైపు మళ్ళిస్తున్నారా? మళ్ళించడానికే జోసఫ్ జోసఫ్ జోసఫ్, ఏ పేరు అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ప్రశ్నించినప్పుడు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, సమాధానం లేకపోతే సమాధానం లేదు అని ఉండండి. మరి అలాంటప్పుడు 30 కేసులు ఇప్పుడు బయటకు తీసిన వారు 2024, 25 ఈ కేసులన్నీ ఇప్పుడు ఎలా బయటకు వస్తున్నాయి? గతంలో ఎందుకు బయటికి రాలేదు? 4 కేసులలో బెయిల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఒక దేశద్రోహి అని ముద్ర వేయాల్సి వస్తుంది? ప్రజలు అన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. అధికారం చేతిలో ఉంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు కానీ నిజాన్ని చేతిలోకి తీసుకోలేరు కదా. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు జోసఫ్ అనగానే క్రైస్తవ్యం సైడ్ మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా, వాడికి సపోర్ట్ చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారిని తిట్టడము, తులసి చంద్ని తిట్టడము, చాలా మంది వీళ్ళందరూ సోకాల్ జర్నలిస్టులు అనడము, కేవీఆర్ కి సపోర్ట్ చేసిన వాళ్ళని తిట్టడము. అంటే సపోర్ట్ చేస్తే తిట్టేస్తారు. రాధా మనోహర్ దాస్ తిడితే తప్పులేదు, క్రైస్తవులు చేస్తే తిడితే తప్ప అన్నందుకు నాకు ఇప్పటికి దాదాపు ఒక 10 కాల్స్ వచ్చినాయి. చాలా మంది హిందూస్ అని కాల్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ప్రశ్నించడం తప్పైపోతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో చెప్పినా కదా నేను, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కేసులు జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా ప్రశ్న రావణ్ వైపు చూస్తున్నారు అంటే ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి ఎక్కడో ఇంకా సాటిస్ఫాక్షన్ అవుతలేనట్టుంది. అరే ఇన్ని కేసులు జన సైనికులు అని పెడుతున్నారు,
అయినప్పటికీ ఒక్క దానిలో కూడా వీనికి శిక్ష పడతలేదేంది అని పవన్ కళ్యాణ్ కైనా లేకపోతే జన సైనికులకైనా ఈగో హట్ అవుతున్నట్టు ఉంది అని అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో కేవీఆర్ ని అరెస్ట్ చేసిర్రు, రిమాండ్కి తీసుకెళ్లిరు. ఆయన మీద కూడా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తే అరెస్టులు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రశ్నిస్తే అరెస్టులు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ గత ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా మేము క్వశ్చన్ చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తేనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ జగన్ ప్రభుత్వాన్ని మైనస్లు క్వశ్చన్ చేస్తేనే కదా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇదెందుకు ఇప్పుడున్న అధికార పార్టీలో ఆలోచించడం లేదు? అధికార పార్టీలు ఎందుకు ఆలోచిస్తలేరు? ఒకప్పుడు వాళ్ళను క్వశ్చన్ చేస్తేనే కదా ఇప్పుడు మేము గద్దె మీద కూర్చున్నాము. ఒకప్పుడు వాళ్ళ తప్పులు మిస్టేక్స్ వీళ్ళు వెతికిండ్రు కదా, అవి వెతికినందుకే కదా మేము గద్దెలెక్కినాము అని ఎందుకు ఆలోచించడం లేదు? సో అరెస్ట్ చేయాలనుకుంటే కిరా కార్పిని అరెస్ట్ చేయాలి, సీమరాజును అరెస్ట్ చేయాలి, రాజేష్ మహాసేనను అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రశ్న రావణ్ మాత్రమే అంత తప్పులు చేసినప్పుడు, తిట్టడం అంత తప్పు అయినప్పుడు మీరందరూ కూడా చేసింది తప్పే కదా. ఆలోచించండి ప్రజలారా. తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎన్నో సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్యలు ఉన్నాయి. నిన్నటికి నిన్న మత్స్యకారుల సమస్యలు, మత్స్యకారులు ఏడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ప్రశ్నారావణ్ ఇదే పెద్ద కేసు అయిపోయింది. అసలు ఆయన నాయకుడిని చేస్తున్నారు, వీళ్ళు మాత్రం దిగజారిపోతున్నారు అని అడిగితే ప్రకాష్ రాజ్నైనా, తులసి చంద్రనైనా, ఇంకెవరినైనా సోకాల్ జర్నలిస్టులు లేకపోతే యాంటీ హిందూ అని ముద్ర వేసేస్తారు ప్రజలు. సో ప్రజలారా చూసినాం కదా, ఎప్స్టీన్ ఫైల్స్ నుండి ఇజ్రాయెల్ వార్ వరకు, అయోధ్య స్కామ్ నుండి తిరుపతి లడ్డు కల్తీ వరకు ఇవన్నీ క్వశ్చన్ చేయని పవన్ కళ్యాణ్ అన్నిటి మీద ఎందుకు మాట్లాడడం లేదు? సనాతన ధర్మం అంటే ఓన్లీ తిరుపతి లడ్డుకే వర్తిస్తుందా, లేకపోతే అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న స్కామ్స్ కూడా వర్తిస్తుందా అనేది మీరే ఆలోచించాలి, మీరే చెప్పాలి. మీరే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో జరుగుతున్న ఈ వరుస అరెస్టులైనా లేకపోతే ప్రశ్నించిన వాళ్ళను, జర్నలిస్టులే కాదండి, ఇక్కడ రాజకీయ నాయకులు ప్రశ్నించినా కూడా వాళ్ళను కూడా అరెస్టులు చేస్తూనే ఉన్నారు. సో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఈ వరుస అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా మభ్య పెట్టడానికి మాత్రమే ఈ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయోధ్య స్కామ్ గురించి పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సిన విషయం. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరు విప్పలేదు. పార్లమెంటులో కూడా పెద్ద చర్చ జరిగింది. సో దాని గురించి మాట్లాడలేదు. సాయి కృష్ణ కేసు గురించి అడిగితే ఒక క్రిమినల్ గురించి నాదా బాధ్యత అని మాట్లాడుతున్న మన డిప్యూటీ సీఎం, ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం కరెక్టేనా అనేది ఆలోచించాలి. క్రాంతి కుమార్ దళితుడు చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. డైరెక్ట్ ఆయన వీడియోనే చేసిండు. ఏమని వీడియో చేసిండు అంటే, ఇక్కడ సిఐ నాగరాజు నన్ను హింసిస్తున్నాడు, వాళ్ళ టార్చర్ నేను భరించలేకనే నేను చనిపోతున్నాను అని డైరెక్ట్ గా చెప్పి వీడియో చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ కేసు విషయంలో స్పందించలేదు, మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ అడిగితే, ఇవన్నీ మాట్లాడితే, ప్రశ్నిస్తే ఏమైతుందంటే ప్రజల దృష్టి ఇతర కేసుల వైపు మళ్లించడానికి ఈ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ అంశాలన్నింటిపైన మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్ చేయండి. మతాల మధ్యనో కులాల మధ్యలోనో చిచ్చులు పెట్టుకుంటూ రాజకీయం చేయడం కాదు, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి అని ప్రతి రాజకీయ నాయకుడిని మేము కోరుకుంటున్నాం. ప్రజలలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. సొంత ఇల్లు లేకుండా బాధపడుతున్నారు, రోడ్లు లేకుండా బాధపడుతున్నారు, సరి అయిన విద్య లేకుండా బాధపడుతున్నారు. కానీ వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేసిరు అని వెనక్కి తిరిగి చూస్తే ఏముంటదంటే ఈ గొడవలు, ఈ చర్చలు, రాజకీయ విద్వేషాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు తప్ప.
సో ప్రజలారా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కుల మత విభేదాలన్నీ పక్కన పెట్టేసి ప్రజలకు ఏం అవసరం ఉంది, అది మన రాజకీయ నాయకుల్ని మనం అడగాల్సిన అవసరం ఎంతో ఉంది అని నేను ఈ ప్రశ్నలన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్రశ్నల్లో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తిరిగి ఇంకో కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18.